అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలతో ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆయనకు అంత బలం రావడానికి కారణం అమెరికా వాణిజ్యం. ఆ దేశ కరెన్సీ డాలర్ కావటమే. ప్రపంచ దేశాల్లో ఎవరి కరెన్సీ వారికి ఉంటుంది. కానీ ప్రపంచ కరెన్సీగా చలామణిలో ఉంది మాత్రం డాలర్. ఇప్పుడు ప్రతి దేశం విదేశీ మారక ద్రవ్యాన్ని డాలర్ల రూపంలోనే ఉంచుకుంటుంది. ఇన్ని బిలియన్ డాలర్లు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటుంది. దీనివల్ల అమెరికా డాలర్లను ముద్రించి ప్రపంచం మీదకి వదిలేస్తోంది. ఆ కారణంగానే అమెరికా ఎక్కువ లాభపడుతోంది. ఇప్పుడు అమెరికా సంగతి చూడాల్సిన సమయం ప్రపంచ దేశాలకు వచ్చింది. వారందరూ కలిసి డాలర్ను మెల్లగా వదిలించుకునే ప్రయత్నం చేస్తే చాలా మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. డాలర్కు విలువ లేకుండా పోతుంది. ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్ ఉంది. ప్రపంచ దేశాల విదేశీ రిజర్వులలో 58% డాలర్. అంతర్జాతీయ వాణిజ్యంలో 54% ఎగుమతులు డాలర్లో లావాదేవీలు జరుగుతున్నాయి. దీనివల్ల ఎక్సార్బిటెంట్ ప్రివిలేజ్ అమెరికాకు లభిస్తోంది. అంటే తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోవటం, ఆర్థిక ఆంక్షలు విధించే బలముండటం చేస్తోంది. అందుకే ఇప్పుడు ఈ డాలర్ బంధం నుంచి బయటపడాలని ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.